100% అండి. నేను చెప్పింది ఇందాక గూడా దాని గురించి ప్రస్తావించింది జగన్ రెడ్డి గారి తండ్రి హయాంలో ఉన్నవారండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో ఎందుకు గెలుపొందారంటే, అందరూ చదువుకున్న విద్యావంతులొచ్చారు. వారు ఇంకా ఏంటి భయపడేది? ఇంకా ఏంటి హత్యా రాజకీయాలు? కడపంటే నరుక్కోవడమా? కడపంటే అసలు తిరుపతికి అంటే వెంకటేశ్వర స్వామికి తొలి గడప కడపండి. హ్మ్. రాయలసీమ అంటే రతనాల సీమగా ఉండాల్సినటువంటి రాయలసీమని ఈరోజు రక్త చరిత్రలు నెలకొల్పుతున్నారు. సో, నెక్స్ట్ జనరేషన్ అంటే మా బోటి వాళ్ళం, సునీత గారి వయసు వాళ్ళు వీళ్ళందరూ ముందుకొచ్చుతారండి. ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ నాయన మాటలు, వాళ్ళ అమ్మ మాటలు వినట్ల. "వద్దొద్దమ్మా ఆ కుటుంబం గురించి మీకేం తెలుసు? రాజారెడ్డి గారిని ఎట చంపినారో మీకు తెలుసా? రాజశేఖర రెడ్డి గారి పరిస్థితేంటో మీకు తెలుసా? విజయమ్మ ఎందుకు ఊరికి రావట్లేదో మీకు తెలుసా? సిన్నాయిని ఎట్లా ఏసినారో మీకు తెలుసా?" అని ఎంత భయపెట్టినా చదువుకున్న విద్యావంతులు మాత్రం చాలా తెలివిగా ఈ పులివెందులు ఎలా డెవలప్ అవ్వాలి? పులివెందులో కట్టడాలు కాదు కావాల్సింది. ఏదైతే ఎంప్లాయ్‌మెంట్ కావాలి. ఏదైతే ఉపాధి పొందాలి. ఏదైతే విద్యా అవకాశాలు పెరగాలి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే నీరొచ్చి పంట సాగు జరిగి మా బిడ్డలు బతకాలి. వీటన్నిటికి చదువుకున్న విద్యావంతులైనటువంటి రాజకీయ దురంధరుడు లాంటి పరిపాలన అదే పులివెందుల్లోకి రావాలి అని చాలా మంది వివేకవంతులైనటువంటి చదువుకున్న విద్యార్హత కలిగిన బిడ్డల్లో మార్పొచ్చింది. సో, ఆ మార్పు ఇంకా కూడా బెదురు, అదురు లేకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. కానీ ఇందాక సార్ చెప్తున్నట్టుగా రమేష్ యాదవ్‌ని కొట్టారు టీడీపీ వారు అంటే, గత ఎలక్షన్స్‌లో గత ఎలక్షన్‌లో కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీని బాయ్‌కట్ చేశారు అని వారు చెప్తున్నారు కానీ, గొడవలకి తెరలేపడం చంద్రబాబు గారికి ఇష్టం ఉండదు. అది ఒప్పుకోవాలి. హ్మ్. ఎందుకంటే గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌లో కూడా వైసీపీకి ధీటుగా గెలిచినా, గెలవకపోయినా అసలు వందలో నామినేషన్ ఏసే పరిస్థితి ఒకటొక కూడా లేదు కదా మేడం. మేడం. 100లో ఒకటవనండి, రెండవనివ్వండి పోరాడింది, నిలబడింది జనసేన. ఎందుకంటే అక్కడ గొడవలకి తావులేపరు. ప్రాణాన్ని పళంగా పెట్టరు. రాజకీయం రాజకీయంలా చేద్దాం. నిజంగా అంటే పరిగెట్టి పాలు తాగొద్దు, నిలబడి నీళ్లు తాగుదాం అనేటటువంటి పరిస్థితండి. అటువంటి టీడీపీ వర్గం ఎవరైతే ఉన్నారో ఈరోజు రమేష్ యాదవ్ గారిని అది పులివెందుల సాక్షిగా కొట్టడం అంటే జరుగుతదా అండి? అలా కొట్టి నిలబడాలి, తలబడాలి అంటే గత ఎంపీటీసీ, జెడ్పీటీసీలోకే పోరాడేవారు. ఎందుకంటే నామినేషన్ ఏసేవారి జాకెట్‌లోని పత్రాలు గూడా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడేసి, కుమ్మి, యెస్. కిడ్నాపులు చేసి, ఇళ్ళు తగలబెట్టిన పరిస్థితుల్లో వద్దొద్దు టీడీపీ కార్యకర్తలు అలా గొడవలకి పోవద్దు. వద్దు వాళ్ళు మనల్ని చేయనివ్వరు. ప్రజాస్వామ్యం ఈ టైంలో నడవట్లేదు. మీ ప్రాణాల్ని పణంగా పెట్టొద్దు. ఆర్థికంగా నష్టపోవద్దు అని 10 అడుగులు వెనక్కెళ్ళిన పరిస్థితండి.